హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం ద బ్రాస్ టీపాట్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. అండ్ మూవీ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అలానే వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, మా వీడియో అంతా అయిపోయాక ఈ వీడియో మీకు ఎంటర్టైనింగ్గా అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నోటిఫికేషన్ బెల్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. మేము ఏ కొత్త వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ఇట్టే వచ్చేస్తుంది. అండ్ మనం ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే జాన్ అండ్ ఎలీస్ నిద్ర నుంచి మేల్కొంటారు. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. జాన్ అండ్ ఎలీస్ ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంటారు. దానివల్ల జాన్ ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆఫీస్కి వెళ్తుంటాడు. ఎలీస్ కూడా రెడీ అయ్యి ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తుంది. కానీ తనకు అంతగా వర్క్ ఎక్స్పీరియన్స్ లేదని తనని జాబ్లోకి తీసుకోరు. సూపర్వైజర్ ఆశించినంత స్థాయిలో జాన్ ఇన్సూరెన్స్ని సెల్ చేయలేకపోతుంటాడు. అందుకని సూపర్వైజర్ జాన్ మీద చాలా ఎక్కువగా ప్రెజర్ పెడుతుంటాడు. ఎలీస్ ఇంటర్వ్యూ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటి ఓనర్ అయిన ఆర్ని అక్కడికి వచ్చి రెంట్ పే చేయమని అడుగుతాడు. దాంతో ఎలీస్ అండ్ జాన్ ఫైనాన్షియల్గా చాలా ప్రెజర్కి గురవుతారు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో కూడా -$45 ఉంటాయి. ఎలాగోలా ఇంకా ఆర్నీకి వాళ్ళు రెంట్ అయితే పే చేసేస్తారు. ఆ రోజు రాత్రికి స్కూల్ రీయూనియన్ పార్టీ జరుగుతుండగా జాన్ అండ్ ఎలీస్ కూడా ఆ పార్టీకి వెళ్తారు. అందులో మోస్ట్లీ అందరూ సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉన్నవాళ్లే. కానీ జాన్ అండ్ ఎలీస్ మాత్రం చాలా కష్టకాలంలో ఉంటారు. వాళ్ళ డ్రెస్ కోడ్ కూడా మిగతా వాళ్ళతో అస్సలు మ్యాచ్ అవ్వదు. కొంతసేపు పార్టీని ఎంజాయ్ చేసిన తర్వాత ఇక వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేస్తారు. మరుసటి రోజు ఇద్దరు షాపింగ్కి వెళ్తుండగా ఒక ట్రక్ వచ్చి వాళ్ళ కార్ని ఢీ కొడుతుంది. లక్కీగా వాళ్ళకేం కాదు. పోలీసులు వచ్చి యాక్సిడెంట్ని రికార్డ్ చేసుకునేంత వరకు వాళ్ళంతా అక్కడే ఉండాలని డిసైడ్ అవుతారు. ఆ రోడ్ పక్కనే ఒక యాంటిక్ షాప్ ఉంటుంది. ఆ షాప్ని ఒక ముసలావిడ నడుపుతుంటుంది. ఆ ముసలావిడ ఒక గోల్డెన్ టీపాట్ని షాప్లోకి తీసుకెళ్తుండడాన్ని ఎలీస్ గమనించి ఎలీస్ ఆ గోల్డెన్ టీపాట్కి బాగా అట్రాక్ట్ అవుతుంది. దాంతో తను ఎవరికీ తెలియకుండా ఆ షాప్లోకి వెళ్ళి గోల్డెన్ టీపాట్ని దొంగతనం చేస్తుంది. ఇక తను ఫాస్ట్గా షాప్లోంచి బయటకు వచ్చి కారు ఎక్కి జాన్ని త్వరగా డ్రైవ్ చేయమంటుంది. ఎలీస్ చేసిన పనిని చూసి జాన్ చాలా షాక్ అవుతాడు. తర్వాత ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. ఎలీస్ తన హెయిర్ని హెయిర్ స్ట్రైట్నర్తో స్ట్రైట్గా చేసుకుంటున్నప్పుడు పొరపాటున అది తన ఫోర్ హెడ్కి టచ్ అయ్యి చర్మం కాలుతుంది. అప్పుడు తన పక్కనే ఉన్న టీపాట్ కొంచెం కదలగా ఎలీస్ దానిని గమనిస్తుంది. తను టీపాట్ని ఓపెన్ చేసి చూడగా అందులో కొన్ని డాలర్స్ ఉంటాయి. అది చూసి ఎలీస్కి మొదట ఏమీ అర్థం కాదు. కన్ఫర్మేషన్ కోసం అన్నట్టు ఈసారి కావాలనే హెయిర్ స్ట్రైట్నర్తో తన ఫోర్ హెడ్ని కాల్చుకుంటుంది. మళ్ళీ టీపాట్ కదలగా ఎలీస్ దాన్ని ఓపెన్ చేసి చూస్తుంది. ఈసారి అందులో ఏకంగా $700 ఉంటాయి. ఎవరైనా పెయిన్కి గురైతే ఈ టీపాట్ నుంచి మనీ ప్రొడ్యూస్ అవుతాయని ఎలీస్కి బాగా అర్థమవుతుంది. దాంతో ఎలీస్ కాలుతో చైర్ని తనడం, చేత్తో షెల్ఫ్ని గుద్దడం లాంటి పనులు చేయగా టీపాట్ మనీని ఇంకా ఇస్తుంటుంది. అదే టైంలో జాన్ని సూపర్వైజర్ జాబ్ నుంచి తీసేస్తాడు. ఆఫీస్ నుంచి జాన్ ఇంటికి రాగా ఇల్లంతా చల్లాచెదరైపోయి ఉంటుంది. జాబ్ పోయిందన్న విషయం జాన్ ఎలీస్కి చెప్పగా ఎలీస్ జాన్తో ఇప్పుడు అది మనకు అవసరం లేదు, మన దగ్గర ఇది ఉంది కదా అని తన టీపాట్ని చూపిస్తుంది. ఎలీస్ జాన్ని చంప మీద కొట్టగా టీపాట్ మనీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎలీస్ జాన్కి ఆ మనీని చూపించి టీపాట్ గురించి వివరంగా చెప్తుంది. కానీ జాన్ తన మాటల్ని నమ్మలేకపోతాడు. ఎలీస్ మళ్ళీ తనని మోకాలతో తన్నగా టీపాట్ నుంచి చాలా డబ్బులు వస్తాయి. ఇక చివరికి జాన్ తన మాటల్ని నమ్ముతాడు. ఇదేదో బాగానే ఉంది, కానీ చివరికి దీనివల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని జాన్ భయపడతాడు. ఆ భయంతోనే టీపాట్ని తిరిగి యాంటిక్ షాప్లోకి రిటర్న్ చేయాలనుకుంటాడు. కానీ ఆఖరి నిమిషంలో జాన్ తన మైండ్ సెట్ని మార్చుకుని క్యాష్ ఆర్ ట్రాష్ అనే టీవీ షోకి వెళ్తాడు. అక్కడున్న హోస్ట్ ఆ టీపాట్కి $5,000 ఇస్తానని జాన్తో అంటాడు. కానీ జాన్కి ఆ డీల్ నచ్చగా ఇంటికి వచ్చేస్తాడు. ఆ షోని చూస్తున్న ఒక వ్యక్తి టీపాట్కి బాగా అట్రాక్ట్ అవుతాడు. ఆ వ్యక్తి జాన్ లొకేషన్ని మ్యాప్లో పిన్ చేసుకుంటాడు. టీపాట్ని యూజ్ చేసి $1 మిలియన్ సంపాదించిన తర్వాత ఇక ఆ టీపాట్ని యూజ్ చేయడం ఆపేద్దామని జాన్ అండ్ ఎలీస్ ఒక డెసిషన్కి వస్తారు. ఆ ప్రాసెస్లో వాళ్ళిద్దరూ శారీరకంగా చాలా పెయిన్కి గురవుతారు. కానీ దాని ద్వారా వచ్చిన డబ్బును మాత్రం వాళ్ళు చాలా భద్రంగా దాచుకుంటారు. వాళ్ళు తమ డ్రెస్సింగ్ స్టైల్ని కూడా పూర్తిగా చేంజ్ చేసేస్తారు. ఒకరోజు ఇద్దరు అన్నోన్ పర్సన్స్ వాళ్ళ ఇంట్లో చొరబడి జాన్ పైన దాడి చేస్తారు. మీరు మా గ్రాండ్ మా నుంచి దొంగలించిన ఆ టీపాట్ ఎక్కడుందని వాళ్ళు ఎలీస్ అండ్ జాన్ని అడుగుతారు. అప్పుడు ఎలీస్ వాళ్ళతో మేము ఆ టీపాట్ని అమ్మేశామని చెప్తుంది. అయితే ఆ టీపాట్ని సేల్ చేయడం ద్వారా వచ్చిన మనీని మాకు ఇవ్వండి అని వాళ్ళు డిమాండ్ చేస్తారు. వాళ్ళిద్దరూ జాన్ పైన దాడి చేయడం వల్ల టీపాట్ మనీని ప్రొడ్యూస్ చేసి ఉంటుంది. అప్పుడు ఎలీస్ తెలివిగా ఎవరికీ తెలియకుండా ఆ మనీని టీపాట్లోంచి తీసుకొచ్చి వాళ్ళిద్దరికీ ఇస్తుంది. దాంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత జాన్ అండ్ ఎలీస్ ఈ మ్యాజికల్ టీపాట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలని లైబ్రరీకి వెళ్తారు. టీపాట్ని యూజ్ చేయడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ అనేవి చివరికి చాలా దారుణంగా ఉంటాయని ఎలీస్ ఒక బుక్లో చూసి తెలుసుకుంటుంది. కానీ ఎలీస్ అంత ముఖ్యమైన విషయం గురించి జాన్కి చెప్పదు. టీపాట్ ద్వారా వాళ్ళు సంపాదించిన మనీతో వాళ్ళు ఒక కార్ని, ఒక ఇంటిని కొనుక్కుంటారు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు పూర్ నుంచి బాగా రిచ్గా మారుతారు. ఒకరోజు లీ అనే వ్యక్తి వాళ్ళ ఇంటికి వచ్చి తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుని టీపాట్ గురించి జాన్కి చెప్తుండగా ఎలీస్ జాన్ని లోపలికి పిలుస్తుంది. లీ ఏం చెప్తాడో జాన్ వినాలనుకుంటాడు. కానీ ఎలీస్ జాన్తో మనం టీపాట్ని కోల్పోయామంటే దాంతోపాటు అన్నింటినీ కోల్పోతామని చెప్తుంది. లీ వాళ్ళతోటి మీరిద్దరూ చాలా పెద్ద డేంజర్లో ఉన్నారని చెప్తాడు. కానీ వాళ్ళు లీ ముఖం పైన డోర్ని క్లోజ్ చేస్తారు.
ఒకరోజు ఆర్ని డ్రింక్ చేసి వాళ్ళ ఇంట్లోకి వస్తాడు. మీలాంటి లూజర్స్ ఇలా రిచ్గా మారాలంటే ఏం చేయాలి అని మాట్లాడుతూ ఆర్ని ఆ టీపాట్ తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వస్తాడు. ఆర్ని నుంచి జాన్ ఆ టీపాట్ని తీసుకోవాలని చూస్తాడు. కానీ ఆర్ని ఆ టీపాట్ని రోడ్డుపైకి విసిరేసి తన ట్రక్తో దాన్ని తొక్కించి వెళ్తాడు. తీరా చూస్తే ఆ టీపాట్కి ఏమీ కాదు, ఒక్క స్క్రాచ్ కూడా ఉండదు. అది చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. దాంతో వాళ్ళు లీ దగ్గరికి వచ్చి విషయం చెప్పగా ఆ టీపాట్ అసలు డెస్ట్రాయ్ అవ్వదు అని లీ వాళ్ళతో చెప్తాడు. లీ ఆ టీపాట్ హిస్టరీని వాళ్ళిద్దరికీ చెప్తూ, ఈ టీపాట్ చాలా పురాతన కాలమైంది, ఎంతోమంది మంచి వ్యక్తులు చెడు వ్యక్తుల చేతులు మారుతూ ఇక్కడి దాకా వచ్చింది. టీపాట్ని యూజ్ చేసే వాళ్ళలో కొంచెం చెడు లక్షణం ఉన్నా సరే ఆ టీపాట్ దానికి అట్రాక్ట్ అవుతుంది. దాని ద్వారా సంభవించే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. చెప్పాలంటే అత్యాశతో మరణమే సంభవించవచ్చని అంటాడు. టీపాట్ నుంచి బయటపడాలంటే ఉన్న ఒకే ఒక్క మార్గం ఏంటంటే దాన్ని ఎవరూ కనిపెట్టలేని ప్రదేశంలో దాచిపెట్టడమని లీ వాళ్ళతో అంటాడు. ఆ తర్వాత ఇద్దరు అక్కడి నుంచి వచ్చేస్తారు. ఎలీస్ జాన్తో, మనం మంచి వ్యక్తులమే కదా, సో మనం ఈ టీపాట్ని మన దగ్గరే ఉంచుకుందామని అంటుంది. ఒకరోజు రాత్రి మళ్ళీ ఆ అన్నోన్ పర్సన్స్ వాళ్ళ ఇంటికి వచ్చి మనీని దొంగతనం చేస్తారు. ఇంట్లో ఏదో చప్పుడు అవుతుండడంతో ఎలీస్ అండ్ జాన్ నిద్ర నుంచి మేల్కొని వచ్చి చూడగా అన్నోన్ పర్సన్స్ కనిపిస్తారు. అప్పుడు వాళ్ళు ఎలీస్ అండ్ జాన్తో, మాకు ఆ టీపాట్ అసలు అవసరం లేదు, దాని ద్వారా వచ్చే పెయిన్ అండ్ ఇంకా ఆ మ్యాడ్ ఎలా ఉంటుందో మేము మా గ్రాండ్ మాలో చూసాము, సో మీరే ఆ టీపాట్ని యూజ్ చేసి పెయిన్ని ఫీల్ అవుతూ మనీని ప్రొడ్యూస్ చేస్తుండండి, మేము వచ్చి ఆ మనీని తీసుకెళ్తుంటామని చెప్పి నవ్వుతారు. ఎలీస్ అండ్ జాన్ వాళ్ళని డబ్బు తీసుకెళ్ళనివ్వకుండా ఆపాలని చూడగా వాళ్ళిద్దరూ ఎలీస్ అండ్ జాన్పై దాడి చేసి వెళ్ళిపోతారు. ఒకరోజు ఎలీస్ బెంచ్పై కూర్చుని ఉండగా ఒక వ్యక్తి స్కేట్ బోర్డ్ పై నుంచి కింద పడతాడు. అందుకు కూడా టీపాట్ మనీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ విషయాన్ని తెలుసుకున్న ఎలీస్ దాన్ని జాన్కి కూడా చెప్తుంది. అంటే ఆ టీపాట్ ఎలీస్ అండ్ జాన్ మాత్రమే పెయిన్ ఫీల్ అయితే కాదు, ఇతరులు పెయిన్ ఫీల్ అయినా కూడా ఆ టీపాట్ మనీని ప్రొడ్యూస్ చేస్తుంటుంది. దాంతో ఇక వాళ్ళు MMA ఫైట్స్ జరిగే దగ్గరికి, హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పెయిన్ ఫీల్ అవుతుండగా దాని ద్వారా మనీని ఎర్న్ చేస్తుంటారు. ఆ టీపాట్ ఎలీస్ని పూర్తిగా వశపరుచుకుంటుంది. ఒక హోమ్లెస్ పర్సన్ రోడ్ క్రాస్ చేస్తున్న టైంలో ఎలీస్ తనని యాక్సిడెంట్ చేసి మనీ ఎర్న్ చేయాలని చూడగా జాన్ వెంటనే స్టీరింగ్ని పక్కకు తిప్పి హోమ్లెస్ పర్సన్ని సేవ్ చేస్తాడు. జాన్ అలా చేసినందుకు ఎలీస్ తనపై కోప్పడి, నువ్వు అసలు నాకు కోఆపరేట్ చేయడం లేదని అంటుంది. దాంతో జాన్ కొంచెం ఎమోషనల్గా పెయిన్ని ఫీల్ అవుతాడు. అప్పుడు కూడా ఆ టీపాట్ మనీని ప్రొడ్యూస్ చేయడంతో ఎలీస్ ఇంకా జాన్ని ఎమోషనల్గా హర్ట్ చేస్తుంది. ఫిజికల్ పెయిన్ ద్వారానే కాదు, ఎమోషనల్ పెయిన్ వల్ల కూడా మనీ ప్రొడ్యూస్ అవుతున్నాయి అని ఎలీస్ జాన్కి చెప్తుంది. ఇంకా ఎలీస్ జాన్తో, నువ్వు కూడా నన్ను ఎమోషనల్గా హర్ట్ చేయి అని అంటుంది. అప్పుడు జాన్, నేను గతంలో ఒక అమ్మాయిని కిస్ చేశాను, నిన్ను కిస్ చేస్తున్న టైంలో కూడా నేను ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తుంటాను అని ఎలీస్కి చెప్తాడు. దాంతో ఎలీస్ ఎమోషనల్గా బాగా హర్ట్ అవ్వడంతో మనీ ప్రొడ్యూస్ అవుతాయి. ప్రతిరోజు వాళ్ళు ఇదొక అలవాటుగా వాళ్ళని వాళ్ళు ఎమోషనల్గా హర్ట్ చేసుకుని మనీని ఎర్న్ చేస్తుంటారు. ఇక ఇదంతా ఆపేద్దామని జాన్ ఎలీస్తో అంటాడు. దానికి ఎలీస్, ఇంక ఒకే ఒక పని చేద్దాం, పెద్ద సంఖ్యలో మనీని ఎర్న్ చేద్దాం, దాంతో మనం మిలియనియర్స్ అవ్వచ్చని అంటుంది. ఈ సొసైటీలో ఎంతోమంది చెడ్డవాళ్ళు, డ్రగ్ డీలర్స్ ఉన్నారు. వాళ్ళల్లో మనం ఒక్కరిని చంపినా సరే సొసైటీకి మేలు చేసిన వాళ్ళం అవుతాము, మనీ కూడా పెద్ద మొత్తంలో ఎర్న్ చేయొచ్చని ఎలీస్ జాన్తో అనగా జాన్ దానికి ఒప్పుకోడు. కానీ తను ఎలీస్కి నో చెప్పలేక తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకుంటాడు. ఇద్దరూ కలిసి ఒక సమాధిని కూడా తవ్వుతారు. ఆ టైంలో జాన్కి వాళ్ళు చేసేదంతా తప్పు అని ఫీల్ అయ్యి ఇదంతా ఆపేద్దామని అంటాడు. నీకు నేను కావాలా లేక టీపాట్ కావాలా అని జాన్ ఎలీస్ని అడగ్గా ఎలీస్ ఎటువంటి సమాధానం చెప్పదు. ఎలీస్ ఏ సమాధానం చెప్పకపోవడంతో జాన్ డిసప్పాయింటెడ్గా ఫీల్ అయ్యి లీ దగ్గరికి వెళ్ళి తన సహాయాన్ని కోరతాడు. లీ జాన్తో, ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని అంటాడు. దానికి జాన్, నువ్వు టీపాట్ని ఎలీస్ దగ్గర నుంచి దొంగతనం చేయొచ్చు కదా అని అంటాడు. అప్పుడు లీ జాన్తో, మీకై మీరు ఆ టీపాట్ని నాకు ఇస్తేనే ఇదంతా సర్దుకుంటుంది కానీ అలా దొంగతనం చేయకూడదని చెప్తాడు. ఇక జాన్ లీ దగ్గర నుంచి ఇంటికి వస్తాడు. ఎలీస్ స్నానం చేసి బాత్రూంలో నుంచి బయటికి రాగా జాన్ ఆ టీపాట్ని పట్టుకుని కిటికీ దగ్గర కూర్చుంటాడు. జాన్ ఎలీస్తో, నేను ఇక్కడి నుంచి దూకి చనిపోతాను, నేను చనిపోవడం ద్వారా ప్రొడ్యూస్ అయిన మనీని తీసుకుని ఆ టీపాట్ని తిరిగి ఇచ్చేయని అంటాడు. అక్కడి నుంచి దూకవద్దని ఎలీస్ ఎంత బతిమలాడినా కూడా జాన్ తన మాటల్ని వినకుండా సెకండ్ ఫ్లోర్ విండో నుంచి దూకేస్తాడు. జాన్కి బాగా దెబ్బలు తగులుతాయి కానీ అతను చనిపోడు. జాన్ పరిస్థితిని చూసి ఎలీస్ బాగా ఏడ్చి, ఇక మనకి ఈ టీపాట్ వద్దు, దీన్ని లీకి ఇచ్చేద్దామని అంటుంది. ఆ రోజు రాత్రి వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతుండగా ఆర్ని వాళ్ళ ఇంట్లోకి వచ్చి టీపాట్ని దొంగలిస్తాడు. ఆ శబ్దానికి జాన్ అండ్ ఎలీస్ మేల్కొని టీపాట్ని ఆర్ని దొంగతనం చేశాడని ఆర్ని ఇంటికి వెళ్తారు. అప్పటికే ఆర్ని అండ్ ఆర్ని గర్ల్ ఫ్రెండ్ ఒకరినొకరు బాధించుకుంటూ మనీని ప్రొడ్యూస్ చేస్తుంటారు. అక్కడికి అన్నోన్ పర్సన్స్ కూడా రావడంతో ఒకరినొకరు గన్స్తో షూట్ చేసుకుని నలుగురు చనిపోతారు. ఇక జాన్ అండ్ ఎలీస్ టీపాట్ని తీసుకుని వచ్చి లీక్ అప్పచెప్తారు. గతంలో రాజులు, రాణులు కూడా ఆ టీపాట్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటపడలేకపోతారు. కానీ జాన్ అండ్ ఎలీస్ మాత్రం సక్సెస్ఫుల్గా టీపాట్ నుంచి బయటపడతారు. ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది. మీకు గనక ఈ కథ ఎంటర్టైనింగ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.